ఓం శాంతి 3/1/2024 మధురమైన పిల్లలు, తండ్రికి చెందినవారుగా అయి తండ్రి పేరును ప్రఖ్యాతం చేయండి. సంపూర్ణ పవిత్రంగా అవ్వడంతో పేరు ప్రఖ్యాతమవుతుంది. మీరు సంపూర్ణ మధురంగా కూడా అవ్వాలి. ప్రశ్న: సంగమ యుగంలో పిల్లలైన మీకు సత్యుగంలో ఉండని ఏ ఒక్క చింత ఉంటుంది? జవాబు: సంగమంలో మీకు పావనంగా అవ్వాలి అనే చింతే ఉంటుంది. తండ్రి మిమ్మల్ని ఇతర విషయాలన్నింటి నుండి నిశ్చింతులుగా చేశారు. ఈ పాత శరీరాన్ని చాలా సంతోషంగా వదలాలి అని మీరు పురుషార్థం చేస్తారు. పాత వస్త్రాన్ని వదిలి కొత్తది తీసుకుంటామని మీకు తెలుసు. పిల్లలు ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి. మాకు ఎంత సంతోషం ఉంటుంది? మేము తండ్రిని ఎంతగా స్మృతి చేస్తున్నాము? ఓం శాంతి. మధురాతి మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తారు. వారు చదివిస్తారు కూడా, అర్థం చేయిస్తారు కూడా. వారు రచయిత మరియు రచనల ఆది మధ్యాంత రహస్యాలను చదివిస్తారు మరియు సర్వగుణ సంపన్నులుగా అవ్వండి, దైవీ గుణాలను ధారణ చేయండి అని అర్థం చేయిస్తారు. స్మృతి చేస్తూ చేస్తూ మీరు సతోప్రధానులుగా అయిపోతారు. మీకు తెలుసు, ఈ సమయంలో ఇది తమో ప్రధాన సృష్టి. ఇంతకుముందు సతోప్రధాన సృష్టి ఉండేది. అది 5000 సంవత్సరాలలో తమో ప్రధానంగా అయిపోయింది. ఇది పాత ప్రపంచం. వీరు కొత్త ప్రపంచంలో ఉండేవారు లేక శాంతిధామంలో ఉండేవారు అని అందరి గురించి అంటారు కదా. తండ్రి ఆత్మలకే కూర్చుని అర్థం చేయిస్తారు. ఓ ఆత్మిక పిల్లలు, మీరు సతోప్రధానంగా తప్పకుండా అవ్వాలి. తండ్రి నుండి వారసత్వాన్ని తప్పకుండా తీసుకోవాలి. మీ తండ్రినైన నన్ను తప్పకుండా స్మృతి చేయాలి. లౌకిక పిల్లలు కూడా స్మృతి చేస్తారు. ఎంత పెద్దగా అవుతూ ఉంటారో అంతగా హద్దులోని వారసత్వాన్ని పొందేందుకు హక్కుదారులుగా అవుతూ ఉంటారు. మీరు అనంతమైన తండ్రికి పిల్లలు. తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకోవాలి. ఇప్పుడు భక్తి మొదలైనవి చేయవలసిన అవసరం లేదు. ఇది విశ్వవిద్యాలయమని పిల్లలు అర్థం చేసుకున్నారు. మనుష్య మాతృలందరూ చదువుకోవాలి. అనంతమైన బుద్ధిని ధారణ చేయాలి. ఇప్పుడీ పాత ప్రపంచం పరివర్తన అవ్వనున్నది. ఎవరైతే ఇప్పుడు తమో ప్రధానంగా ఉన్నారో వారు సతోప్రధానంగా అవుతారు. ఈ సమయంలో మనం అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖపు వారసత్వాన్ని పొందుతున్నామని పిల్లలకు తెలుసు. ఇప్పుడు మనం ఒక్క ఆత్మిక తండ్రి యొక్క మతంపైనే నడవాలి. ఈ ఆత్మిక స్మృతియాత్ర ద్వారానే మీ ఆత్మ సతోప్రధానంగా అవుతూ ఉంటుంది. ఆ తర్వాత సతోప్రధాన ప్రపంచంలోకి వెళ్ళాలి. మనం బ్రాహ్మణులమని, మనం తండ్రికి చెందినవారుగా అయ్యామని మీకు అర్థమవుతుంది. చదువును చదువుతున్నాము మరియు చదవడాన్నే జ్ఞానం అంటారు. భక్తి వేరు. బ్రాహ్మణులైన మీకే తండ్రి జ్ఞానాన్ని వినిపిస్తారు. ఇంకెవ్వరికీ ఈ జ్ఞానం గురించి తెలియదు. టీచర్ అయినటువంటి జ్ఞానసాగరుడైన తండ్రి ఎలా చదివిస్తారు అనేది వారికి తెలియదు. బాబా టాపిక్లైతే ఎన్నో అర్థం చేయిస్తూ ఉంటారు. తండ్రికి చెందినవారుగా అయి ఆ తండ్రి పేరును ప్రఖ్యాతం చేయడమే నంబర్ 1 విషయము. సంపూర్ణ పవిత్రంగా అవ్వాలి, సంపూర్ణ మధురంగా కూడా అవ్వాలి. ఇది ఈశ్వరీయ విద్య. భగవంతుడు కూర్చుని చదివిస్తారు. ఆ ఉన్నతోన్నతమైన తండ్రిని స్మృతి చేయాలి. ఇది క్షణకాలపు విషయం. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మలమైన మనం శాంతిధామంలో నివసిస్తామని, ఆ తర్వాత పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వస్తామని మీకు తెలుసు. పునర్జన్మలోకి వస్తూనే ఉంటారు. నంబర్ వారుగా 84 జన్మల పాత్రను ఇప్పుడు మనం పూర్తి చేశాము. ఈ చదువును కూడా అర్థం చేసుకోవాలి. అలాగే ఈ పాత్రను కూడా అర్థం చేసుకోవాలి. డ్రామా రహస్యం కూడా బుద్ధిలో ఉంది. ఇది మన అంతిమ జన్మని, ఇందులో తండ్రి లభించారని మీకు తెలుసు. ఎప్పుడైతే 84 జన్మలను పూర్తి చేస్తారో
అప్పుడు పాత ప్రపంచం పరివర్తన అవుతుంది. మీకు ఈ అనంతమైన డ్రామా 84 జన్మలు మరియు ఈ చదువు గురించి తెలుసు. 84 జన్మలను తీసుకుంటూ ఇప్పుడు చివర్లోకొచ్చి చేరుకున్నారు. ఇప్పుడు చదువుకుంటున్నారు. ఆ తర్వాత కొత్త ప్రపంచంలోకి వెళ్తారు. కొత్త వారు వస్తూ ఉంటారు. ఎంతో కొంత నిశ్చయం ఏర్పడుతూ ఉంటుంది. కొందరైతే ఈ చదువులో నిమగ్నమైపోతారు. మేం సతోప్రధానంగా పవిత్రంగా అవుతున్నాము అని బుద్ధిలో ఉంది. మనం పవిత్రంగా అవుతూ ఉన్నతిని పొందుతూ ఉంటాము. బాబా అర్థం చేయించారు, మీరు ఎంతగా స్మృతి చేస్తారో అంతగా మీ ఆత్మ పవిత్రంగా అవుతూ ఉంటుంది. పిల్లల బుద్ధిలో మొత్తం డ్రామా అంతా కూర్చుని ఉంది. మీరు ఈ ప్రపంచానికి సంబంధించిందంతా వదిలేసి వచ్చారని కూడా తెలుసు. ఏదైతే ఈ కళ్లతో చూస్తున్నారో అది చూడకూడదు. ఇదంతా సమాప్తమైపోయేదే ఉంది. ఇప్పుడు ఇది మీ అంతిమ జన్మ. ఇంకెవ్వరికీ ఈ అనంతమైన డ్రామా గురించి తెలియదు. మీకిప్పుడు మొత్తం చక్రమంతటి గురించి తెలుసు. బాబా ఇప్పుడు మిమ్మల్ని తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారు చేయడానికి వచ్చారు. ఏ విధంగా ఆ పరీక్షలు 12 మాసాల తర్వాత జరుగుతాయో అలాగే మీ స్మృతియాత్ర కూడా ఇప్పుడు ఇంకా పూర్తవ్వలేదు. ఎన్నో విషయాలు గుర్తుంటాయి. ఆ తర్వాత స్మృతి పక్కాగా అయ్యే కొలది ఇంకేదీ గుర్తుండదు. ఆత్మ పూర్తి అశరీరిగా వచ్చింది. అశరీరిగా వెళ్ళాలి. మీకు మొత్తం సృష్టి యొక్క మనుష్యమాత్రులందరి పాత్ర గురించి తెలుసు. మనుషుల సంఖ్య ఎంతగానో పెరుగుతూ ఉంటుంది. కోట్లాది మంది అయ్యారు. సత్యుగంలోనైతే మనం చాలా కొద్దిమందే ఉన్నాము. పునర్జన్మలు తీసుకుంటూ ఇతర ధర్మాల మఠాలు, మార్గాలు, శాఖోపశాఖలు పెరుగుతూ వృక్షం ఎంతో పెద్దదిగా అయిపోయింది. ఆది సనాతన దేవీదేవత ధర్మమే కనుమరుగైపోయింది. మనమే దేవీదేవత ధర్మంలో ఉండేవారము, సతోప్రధానంగా ఉండేవారము. ఇప్పుడు ఆ ధర్మమే తమోప్రధానంగా అయిపోయింది. ఇప్పుడు మళ్లీ సతోప్రధానంగా అవ్వాలి. మరియు ఆ విధంగా అయ్యేందుకే మనం చదువుకుంటున్నాము. ఎంతగా చదువుతారో చదివిస్తారో అంతగా అనేకుల కళ్యాణం జరుగుతుంది. ఎంతో ప్రేమగా అర్థం చేయించాలి. విమానాల నుండి కరపత్రాలను పంచాలి. అందులో కూడా మీరు జన్మాంతరాలుగా భక్తి చేస్తూ వచ్చారు అన్న విషయాన్ని అర్థం చేయించాలి. గీతను చదవడం కూడా భక్తియే. గీతను చదవడం ద్వారా మనుషుల నుండి దేవతలుగా అవుతారని కాదు. డ్రామానుసారంగా ఎప్పుడైతే తండ్రి వస్తారో అప్పుడే వచ్చి సతోప్రధానులుగా అయ్యేందుకు యుక్తిని తెలియజేస్తారు. అప్పుడు సతోప్రధాన పదవి లభిస్తుంది. ఈ చదువు ద్వారా మనం ఈ విధంగా తయారవ్వనున్నామని మీకు తెలుసు. ఇది ఈశ్వరీయ పాఠశాల. భగవంతుడు చదివించి మిమ్మల్ని నరుని నుండి నారాయణునిగా తయారు చేస్తారు. మనం సతోప్రధానంగా ఉన్నప్పుడు స్వర్గం ఉండేది. తమో ప్రధానంగా అవ్వడంతో నరకంగా ఉంది. మళ్లీ చక్రం తిరగనున్నది. తండ్రి వచ్చి మనుషుల నుండి దేవతలుగా, విశ్వాధిపతులుగా తయారయ్యే పురుషార్థాన్ని చేయిస్తారు. తండ్రిని స్మృతి చేయాలి మరియు దైవీ గుణాలను ధారణ చేయాలి. కొట్లాడుకోకూడదు, గొడవ పడకూడదు. దేవతలెప్పుడూ కొట్లాడుకోరు. మీరు కూడా అదే విధంగా తయారవ్వాలి. మీరే ఆ విధంగా సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు. మళ్లీ శ్రీమతం ఆధారంగా అదే విధంగా తయారవ్వాలి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి, మాకు ఎంతవరకు సంతోషముంది, ఎంతవరకు నిశ్చయముంది. ఇది రోజంతా గుర్తుండాలి. కాని మాయ ఎటువంటిదంటే అది మరపింపజేస్తుంది. మనం తండ్రితో పాటు విశ్వసేవాదారులమని మీకు తెలుసు. ఇంతకుముందు మీరు హద్దులోని చదువును చదివేవారు. ఇప్పుడు అనంతమైన చదువును అనంతమైన తండ్రి ద్వారా చదువుతున్నారు. ఇది పాత శరీరం. దీనిని సమయమనుసారంగా వదులుతాము. ఇది దానంతటదే పోకూడదు. మనం సంతోషంగా శరీరాన్ని వదలాలి. మనం ఈ చీచీ శరీరాన్ని వదిలి పాత ప్రపంచాన్ని కూడా వదిలి
సంతోషంగా వెళ్తాము. ఏదైనా ప్రత్యేకమైన రోజున్నప్పుడు సంతోషంగా కొత్త వస్త్రాలను ధరిస్తారు కదా. అలాగే కొత్త ప్రపంచంలో మనకు కొత్త శరీరం లభిస్తుందని ఇక్కడ మీకు తెలుసు. పావనంగా అవ్వాలి అన్న ఒక్క చింతే మనకుంది. ఇతర చింతలన్నింటి నుండి మనం నిశ్చింతులుగా అవుతాము. ఇవన్నీ అంతమవ్వనున్నాయి. ఇక దేని గురించి చింతించాలి? అర్ధకల్పం మనం భక్తి మార్గంలో చింతలో ఉన్నాము. ఇక తర్వాత అర్ధకల్పం వరకు ఇంకే చింత ఉండదు. ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉంది. పావనంగా అవ్వాలి అని కొంచెం చింత ఉంది. ఇక తర్వాత ఒక్క చింత కూడా ఉండదు. ఇది సుఖ దుఃఖాల ఆట. సత్యుగంలో సుఖముంటుంది, కలియుగంలో దుఃఖముంటుంది. బాబా అర్థం చేయించారు. మీరు ఇలా అడగచ్చు, మీరు సత్యుగ సుఖధామపు నివాసులా లేక కలియుగ దుఃఖధామపు నివాసులా? ఈ కొత్త కొత్త విషయాలను మీరు వినిపిస్తారు. వారు తప్పకుండా ఇప్పుడు మేం దుఃఖధామపు నివాసులమే అని అంటారు. ఎంతో ప్రేమగా అడగడం జరుగుతుంది. తద్వారా మనుషులు తాము ఎక్కడి నివాసులో తమకు తామే అర్థం చేసుకోగలుగుతారు. వీరు ఇలా ప్రశ్నలను అడిగే యుక్తి చాలా బావుంది అని అంటారు. ఎంత గొప్ప వ్యక్తి అయినా ధనవంతుడైనా సరే తాను నరకవాసే కదా. స్వర్గమని కొత్త ప్రపంచాన్నే అంటారు. ఇప్పుడు కలియుగం పాత ప్రపంచం. ఈ ప్రశ్నలు చాలా బావున్నాయి. మెట్ల వరుసలో కూడా స్పష్టంగా ఉంది. మీరు సుఖధామంలో ఉన్నారా లేక దుఃఖధామంలో ఉన్నారా? ఇది నరకమా లేక స్వర్గమా? మీరు దేవతలా లేక అసురులా? ఈ విషయాలను అడగాలి. తప్పకుండా సత్యుగాన్ని దైవీ ప్రపంచం అంటారు. కలియుగాన్ని నరకం ఆసురీ ప్రపంచం అంటారు. కావున మీరు సత్యుగ స్వర్గపు దైవీ ప్రపంచవాసులా లేక కలియుగ ఆసురీ ప్రపంచవాసులా అని అడగాలి. మీరు ఎంత ధనవంతులైనా కాని ఏ ప్రపంచ నివాసులు? ఇప్పుడు మీలోకి ఈ జ్ఞానం వచ్చింది. ఇంతకు ముందు ఈ విషయాలు ఆలోచనల్లో కూడా ఉండేవి కావు. ఇప్పుడు మేం సంగమంలో ఉన్నామని మీరు అర్థం చేసుకున్నారు. ఎవరైతే కలియుగంలో ఉన్నారో వారు పతితులుగా నరకవాసులుగా ఉన్నారు. మళ్లీ పావనంగా తయారవ్వాలి. కావుననే ఓ పతిత పావన రండి, వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని పిలుస్తారు. ఈ విషయాలను కూడా అర్థం చేయించాలి. మీ వద్దకు లెక్కలేనంతమంది మనుషులు వస్తారు. అయినా కాని కోట్లల్లో కొందరే వెలువడతారు. నేను ఎవరినో, ఎలా ఉన్నానో, ఏం నేర్పిస్తానో అది ఏ ఒక్కరో గుర్తిస్తారు. దానిపై అరుదుగా ఏ ఒక్కరో నడుస్తారు. ప్రభాత యాత్రలో కూడా మేమీ చదువు ద్వారా స్వర్గవాసులుగా అవుతున్నాము అన్నదే చూపించండి. సత్య త్రేత ద్వాపర కలియుగాలు. ఈ చక్రం తిరుగుతుంది కదా. మీ బుద్ధిలో పూర్తి చక్రమంతా ఉంది. మీరు మళ్లీ సుఖధామానికి శాంతిధామానికి యజమానులుగా అవుతారు. సుఖధామంలో దుఃఖం యొక్క నామరూపాలు కూడా ఉండవు. ఒకవేళ పూర్తిగా చదవకపోతే పదవి కూడా తక్కువదే పొందుతారు. ఇదైతే సాధారణమైన విషయం. కావుననే అనంతమైన చదువును చదివి అనంతమైన వారసత్వాన్ని తీసుకోండి. కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ అనంతమైన తండ్రిని స్మృతి చేయాలి. బాబా చాలా మధురమైనవారు. దేహ సహితంగా దేహపు సర్వబంధనాలను సమాప్తం చేయండి అన్నది వారి డైరెక్షన్. ఆత్మ అయితే అవినాశి. ఇప్పుడిప్పుడే శరీరాన్ని తీసుకుంటారు, ఇప్పుడిప్పుడే వదిలేస్తారు. పెద్ద సమయమేమీ పట్టదు. ఈ సమయంలోనైతే రోజు రోజుకు అందరూ తమోప్రధానంగా అవుతూ ఉంటారు. ఎప్పుడైతే మనం సతోప్రధానంగా ఉండేవారమో అప్పుడు ఎంతో ఎక్కువ ఆయుష్ కలవారిగా ఉండేవారము, మరియు చాలా కొద్దిమందే ఉండేవారము. ఇతర ఏ ధర్మమూ ఉండేదే కాదు. మీ ఆయుష్ ఇప్పటి మీ పురుషార్థం ద్వారానే పెరుగుతుంది. మీరు ఎంతగా స్మృతి చేస్తారో అంతగా మీ ఆయుష్ పెరుగుతుంది. మీరు సతోప్రధానంగా ఉన్నప్పుడు మీ ఆయుష్ చాలా ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత ఎంతగా కిందకు దిగజారుతూ వచ్చారో
అంతగా ఆయుష్ తగ్గిపోతూ వచ్చింది. రజోలోకి దిగినప్పుడు ఆయుష్ తక్కువైంది, తమోలోకి వచ్చినప్పుడు ఇంకా తక్కువైంది. ఏ విధంగా బావి నుండి నీటిని తీసుకునే నీటి చక్రం ఉదాహరణ ఉంది కదా. నీటితో డబ్బా నిండుతూ ఉంటుంది, మళ్ళీ ఖాళీ అయిపోతూ ఉంటుంది. అలాగే ఇది కూడా అనంతమైన నీటి చక్రం వంటిది. ఇప్పుడు మీరు నింపుకుంటున్నారు, అలా నింపుకుంటూ నింపుకుంటూ పూర్తిగా నిండిపోతారు, మళ్ళీ మెల్లమెల్లగా ఖాళీ అయిపోతారు. దీనిని బ్యాటరీతో కూడా పోల్చడం జరుగుతుంది. ఇప్పుడు మనం సతోప్రధానంగా అయి వెళ్తాము, మళ్ళీ 84 జన్మలు తీసుకుంటాము. అర్ధకల్పం తర్వాత రావణరాజ్యం ప్రారంభమవుతుంది. రావణరాజ్యంలో అందరినీ నరకవాసులు అని అంటారు. చివర్లో ఎవరైతే వస్తారో వారు నరకంలోకే వస్తారు. మొదట మీరు స్వర్గంలోకి వెళ్తారు. ఈ తండ్రి ద్వారా భక్తి ఫలం లభిస్తుంది. వీరు ఎంతో భక్తి చేశారు, అందుకే జ్ఞానం కూడా తీసుకుంటున్నారని అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఈ రహస్యాలన్నింటినీ మీకు తండ్రి అర్థం చేయించారు. మీరు మళ్ళీ ఇతరులకు అర్థం చేయించాలి. మనుషులు అనేక రకాల పాపాలను చేస్తూ వచ్చారు. ఇప్పుడు తండ్రి వచ్చారు, మీకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. తండ్రి ఎప్పుడైతే వస్తారో అప్పుడే చదివిస్తారు. అంతకుముందు వరకు ఏమీ తెలీదు. పాపాత్ములుగా అవుతూనే వచ్చారు. పుణ్యాత్ములుగా ఎలా అవుతారు, మళ్లీ పాపాత్ములుగా ఎలా అవుతారు, ఎవరు సత్యుగ నివాసులుగా ఉంటారు, ఎవరు కలియుగ నివాసులుగా అవుతారు, ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు. తండ్రిని జ్యోతి అని కూడా అంటారు. వారిలో ప్రకాశం కూడా ఉంది, మరియు శక్తి కూడా ఉంది. ప్రకాశంలోకి వస్తే అనగా మేల్కొంటే శక్తి వచ్చేస్తుంది. మీ జీవిత ఆయుష్ కూడా పెరుగుతుంది. మిమ్మల్ని అక్కడ మృత్యు కబళించలేదు. సంతోషంగా ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటారు. దుఃఖపు విషయమేమీ ఉండదు. అదంతా ఒక ఆటలా ఉంటుంది. సర్పం ఉదాహరణ. మీరు సత్యుగం నుండి మొదలుకొని కలియుగం వరకు పాత్రను అభినయించారు. ఇది బుద్ధిలో కూర్చుండిపోయింది. బాబా మీకు తండ్రి కూడా, శిక్షకుడు కూడా, మరియు సద్గురు కూడా. ఇది కేవలం పిల్లలు మాత్రమే నంబర్వార్ పురుషార్థానుసారంగా తెలుసుకుంటారు. మీరు ఎన్ని జన్మలు తీసుకుంటారు అంటూ పునర్జన్మలను కూడా మీరు అర్థం చేసుకున్నారు. బ్రాహ్మణ ధర్మంలో మీరెన్ని జన్మలు తీసుకుంటారు? ఒక జన్మ అని అక్కడున్నవారు సమాధానం ఇచ్చారు. కొందరు 2-3 జన్మలు కూడా తీసుకుంటారు. ఉదాహరణకు ఎవరైనా శరీరాన్ని విడిచిపెడితే వారు ఆ బ్రాహ్మణత్వపు సంస్కారాలను తమతో పాటు తీసుకువెళ్తారు. ఆ బ్రాహ్మణత్వపు సంస్కారాలున్న కారణంగా మళ్లీ సత్యాతి సత్యమైన బ్రాహ్మణ కులంలోకి వచ్చేస్తారు. బ్రాహ్మణ కులానికి సంబంధించిన ఆత్మలైతే వృద్ధి చెందుతూ ఉంటారు. బ్రాహ్మణ కులపు సంస్కారాలనైతే తీసుకువెళ్తారు కదా. ఏవైనా లెక్కాచారాలున్నట్లయితే 2-3 జన్మలు కూడా తీసుకోవచ్చు. ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటారు. ఆత్మ బ్రాహ్మణ కులం నుండి దైవీ కులంలోకి వెళ్తుంది. ఇక్కడిది శరీరానికి సంబంధించిన విషయం కాదు. ఇప్పుడు మీరు తండ్రికి చెందినవారుగా అయ్యారు. మీరు ఈశ్వరీయ సంతానం, అలాగే ప్రజాపిత బ్రహ్మకు కూడా సంతానం. మీకు వేరే సంబంధమేమీ లేనేలేదు. అనంతమైన తండ్రికి చెందినవారుగా అవ్వడం ఏమైనా తక్కువ విషయమా? మీరు సుఖధామానికి యజమానులుగా అవుతారు. కేవలం ఆ పెద్ద తండ్రిని మీరు తెలుసుకున్నా సరే మీ నావ ఆవలి తీరానికి చేరుకుంటుంది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. 1. మాకు సంతోషం ఎంతవరకు ఉంటుంది? 2. సర్వగుణ సంపన్నులుగా ఉండేవారము ఇప్పుడు శ్రీమతాన్ని అనుసరించి మళ్లీ అలా తయారవ్వాలి అన్న నిశ్చయం ఎంతవరకు ఉంది? 3. మేం సతోప్రధానంగా ఎంతవరకు అయ్యాము? పగలు రాత్రి సతోప్రధానంగా పావనంగా అవ్వాలి అన్న చింత ఉంటుందా?
రెండవ పాయింట్, అనంతమైన తండ్రితో పాటుగా విశ్వసేవను చేయాలి. అనంతమైన చదువును చదవాలి మరియు చదివించాలి. దేహసహితంగా బంధనాలేవైతే ఉన్నాయో వాటిని తండ్రి స్మృతితో సమాప్తం చేయాలి. వరదానము: యజమానత్వపు స్మృతి ద్వారా మన్మనాభవ స్థితిని తయారు చేసుకునే మాస్టర్ సర్వశక్తివాన్ భవ. సదా ఈ స్మృతి ఇమర్జ్ రూపంలో ఉండాలి. ఆత్మనైన నేను చేయించేవాడిని, యజమానిని, విశేషాత్మను, మాస్టర్ సర్వశక్తివంతుడను. ఈ యజమానత్వపు స్మృతి ద్వారా మనసు, బుద్ధి మరియు సంస్కారాలు మీ ఆధీనంలో ఉంటాయి. నేను వేరు మరియు నేను యజమానిని. ఈ స్మృతి ద్వారా మన్మనాభవ స్థితి సహజంగా తయారవుతుంది. ఈ అతీతత్వపు అభ్యాసమే కర్మాతీతంగా చేస్తుంది. స్లోగన్: నిందను మరియు డిస్టర్బెన్స్ను సహించటం మరియు ఇముడ్చుకోవటం అనగా మీ రాజధానిని నిశ్చితం చేసుకోవటం. అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిష్తా స్థితిని అనుభవం చేయండి. సైలెన్స్ అనగా శాంత స్వరూప ఆత్మ. ఎప్పుడైతే ఏకాంతంలో ఉంటారో అప్పుడు మనసు, బుద్ధి యొక్క ఏకాగ్రత అనుభవం అవుతుంది. ఆ ఏకాగ్రత ద్వారానే విశేషంగా 2 శక్తులు ప్రాప్తిస్తాయి. 1 పరిశీలించే శక్తి, 2 నిర్ణయించే శక్తి. ఈ 2 విశేష శక్తులే వ్యవహారంలో మరియు పరమార్థంలో రెండింటిలో సర్వ సమస్యలను పరిష్కరిస్తాయి. దీనివలన సహజంగానే డబల్ లైట్ ఫరిష్తా స్థితి తయారవుతుంది. ఓం శాంతి.